నమస్తే. వెల్కమ్ టు తెలుగు బైట్స్ ఛానల్. ఈ మధ్య ఒకడు అమెరికా నుంచి రోజుకో వీడియో ఫేస్బుక్లో పెడుతున్నాడు. వాని పేరు హరీష్ రెడ్డి. వాడు ఈ కేసీఆర్ పార్టీకి చెందినోడు. కేసీఆర్ పార్టీ అంటే మన టీఆర్ఎస్ పార్టీకి చెందినోడు. కేటీఆర్కి కొంచెం క్లోజ్ బాగా. అయితే నీకు అసలు తెలంగాణ ప్రజలు 10 సంవత్సరాల నుంచి అనుభవించిన కష్టాలేంది, తెలంగాణకు 10 సంవత్సరాల నుంచి ఈ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేసిన అన్యాయం ఏందో నీకు తెలుసారా? ఏదో అమెరికాలో ఉండి కార్లలో తిరుగుకుంటూ రోజుకో వీడియో పోస్ట్ చేస్తున్నావు. ఇంకా నీకు ఎంత ధైర్యం ఉంటే నువ్వు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడుకుంటూ గుంపమేస్త్రి అది ఇదని మాట్లాడుతావు. బిడ్డ, ఇంకోసారి గుంపమేస్త్రి అది ఇదని మాట్లాడినావనుకో నీ గువ్వలు బజ్జీలు అన్నీ రాలుతాయి. నీకు దమ్ముంటే ఒకసారి తెలంగాణకు వచ్చి తెలంగాణ ప్రజలు 10 సంవత్సరాల నుంచి ఏం కష్టాలు అనుభవించిరో ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకో. ఇంకెయ్యాల ఏం పోస్ట్ పెట్టినావు? తెలంగాణకు బీఆర్ఎస్ పార్టీ అప్పులు చేసిందన్న వంకతోనే రేవంత్ రెడ్డి ఇచ్చిన 6 హామీలను నెరవేర్చాడు అది ఇదని మాట్లాడతావా? అరే, వచ్చిన నెల రోజులలోనే 2 హామీలు నెరవేర్చిండు. ఏనాడన్నా 10 సంవత్సరాలల్లా మీ కేసీఆర్ మీ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు సామాన్యులను ఒకనాడన్నా ప్రగతి భవన్ గేట్ దగ్గరికి రానిచ్చిరా? వచ్చిన తెల్లారే ప్రజావాణి ప్రోగ్రాం పెట్టిండు. వందల కొద్ది మంది ప్రజలు వాళ్ళ ఇష్యూస్తో అక్కడికి వచ్చినారు. 10 సంవత్సరాల నుంచి మీరు చక్కగా పాలిస్తే ఇంత వందల మంది ఎందుకు వద్దురు? 10 సంవత్సరాల నుంచి ఏడాదన్న నోరెత్తినవా? ఇంటికో ఉద్యోగం ఇస్తున్నప్పుడు ఎక్కడ పోయినావు? దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తున్నప్పుడు ఎక్కడ పోయినావు? KG to PG ఉచిత విద్య ఇస్తున్నప్పుడు ఎక్కడ పోయినావు? గిరిజనులకు పోడు భూములు మస్తున్నప్పుడు ఎక్కడ పోయినావు? కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి 1,00,000 కోట్లు నిండా ముంచినప్పుడు ఎక్కడ పోయినావు? బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మంత్రులు స్కామ్లు చేసి 100 కోట్లు లూటీ చేసినప్పుడు ఎక్కడ పోయినావు? జిల్లాకు మెడికల్ కాలేజ్ కట్టిస్తున్నప్పుడు ఎక్కడ పోయినావు? ధరణి పోర్టల్ తీసుకొచ్చి అమాయక రైతుల భూములను గుంజుకొని ప్రభుత్వ భూములు అసైన్డ్ భూములు వాళ్ళ పేరు మీద చేసుకున్నప్పుడు ఎక్కడ పోయినావు? ఒకసారి యూట్యూబ్లో పోయి వీడియోలు చూసుకో. సాక్షాత్తు కేసీఆర్ కవిత వాళ్ళ ఫ్యామిలీనే చెప్పిర్రు, మాకు కనీసం ఒక సొంత ఇల్లు కూడా లేదని 15 years బ్యాక్ చెప్పిర్రు. మరి 15 years బ్యాక్ చెప్పిన వాళ్ళు ఇప్పుడు వితిన్ 15 to 20 yearsలో 100 కోట్లు 1000 కోట్లు ఎట్లా సంపాదించినారు? అయితే వీళ్ళు ప్రజలకు సేవ చేస్తే 100 కోట్లు 1000 కోట్లు సంపాదిస్తారా? సరే, వీళ్ళకి ఏమైనా కంపెనీలు ఉన్నాయా? ఆ కంపెనీలు ఏంది బయట పెట్టమని మరి బిజినెస్లు చేసి సంపాదించారా? ఏ బిజినెస్లు చేసినా 20 సంవత్సరాలలో 100 కోట్లు సంపాదిస్తారా ఎవరన్నా? అప్పుడు ఎక్కడో పోయినావు మాట్లాడక గుంప మేస్త్రి అది ఇదని మాట్లాడుతున్నావు. ఎంత ధైర్యం ఉంటే ఒక ముఖ్యమంత్రిని, ప్రజల చేత ఎన్నుకోబడ్డ ఒక ముఖ్యమంత్రిని ఆ విధంగా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడతావా? అసలు నాకు నిన్ను తిట్టాలని నీకు పర్సనల్గా ఏం లేదు. నువ్వు ప్రజల చేత ఎన్నుకోబడ్డ ఒక ముఖ్యమంత్రిని అన్పార్లమెంటరీ లాంగ్వేజ్లో తిట్టినావు కాబట్టి నేను కూడా నీ ఈ మాటలు అనాల్సి వస్తుంది, లేకపోతే అవసరం లేదు. ఇంకా మీ పార్టీ వాళ్ళు ఏమంటారు? మేము 39 మంది గెలిచినాము, ఇంకా 5-6 బీజేపీ నుంచి తీసుకుంటాము, 10 మందిని కాంగ్రెస్ కూడా గుంజుకొని మళ్ళీ ప్రభుత్వాన్ని అడగొట్టి మళ్ళీ మేమే అధికారంలోకి వస్తారని మాట్లాడుతున్నారు. అయితే ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చిన తీర్పుకు గౌరవం లేదా? మీరు గెలిచినప్పుడేమో మేము మంచి పనులు చేస్తున్నాము, ప్రజలు మాకు ఆశీర్వదించిర్రు, మా పాలన బాగుంది, అందుకే ప్రజలు ఓటేసి గెలిపించిర్రు అని గొప్పలు పలుకుతారు. మరి ఇప్పుడు ఓడిపోయినప్పుడు అదే ప్రజలు ఓడగొట్టిరు కదా, మరి మీ పాలన చక్కగా లేదనే ఓడగొట్టిరని ఎందుకు ఒప్పుకుంటలేరు? ఇంత అధికార దాహమా మీకు? కనీసం కొత్త ప్రభుత్వం వచ్చి నెల రోజులు కాలే, మీ ప్రభుత్వం పోయి నెల రోజులు కాలే, అధికారం పోయి నెల రోజులు కాలేదు, అప్పుడే మీకు అధికార దాహం. నెల రోజులు కూడా ఉండలేకపోతారు మీరు అధికారం లేకుండా ఉండను. ప్రజలకు మీరు చక్కగా చేస్తే మిమ్మల్ని ప్రజలు ఎందుకు ఓడగొట్టేటోళ్ళు? ఇంకోసారి అమెరికాలో వండుకుంటూ కార్లలో ఇరుక్కుంటూ ఈ కాంగ్రెస్ పార్టీకి కానీ లేకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కానీ వ్యతిరేకంగా పోస్టులు పెట్టినామనుకో, నువ్వు గుంపలు అంటున్నావు కదా, అదే గువ్వలు వలుగుతాయి, బజ్జీలు వలిగిపోతాయి. మర్యాదగా మాట్లాడితే మర్యాదగా మాట్లాడు. 10 సంవత్సరాలు ఇంత గోస అనుభవించరు తెలంగాణ ప్రజలు. నీకేం తెలుసు అమెరికాలో ఉన్నవి? ఈ 10 సంవత్సరాల కింద తెలంగాణ విడిపోయినప్పుడు 30,000 కోట్ల మిగులు బడ్జెట్తో విడిపోయింది. ఇప్పుడు 6,00,000 కోట్లు అప్పులు. ఎట్లయినా 6,00,000 కోట్ల అప్పులు? అప్పుడు ఎందుకో నీ నోరు రాలేదు? అప్పుడు ఎందుకో ఫేస్బుక్లో పోస్టులు పెట్టలేదు? ఇక్కడైనా బుద్ధి తెచ్చుకో.
మీరు చక్కగా పరిపాలించుంటే ఇప్పుడున్న మాజీ ప్రభుత్వంలో ఉన్న ప్రతి శాఖలో ఉన్న ఉన్నతాధికారులు అందరూ ఎందుకు రిజైన్ చేస్తున్నారు? ఎందుకంత భయము? ఎందుకు? చేసిన అవినీతి అంతా బయటపడుతుందనా? వచ్చిన రెండో రోజే ప్రజావాణి కార్యక్రమం మొదలుపెట్టిండు కదా, వచ్చిన వారం రోజులనే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం స్టార్ట్ చేసిండు కదా. ఇప్పుడు కొత్త రేషన్ కార్డులు 20వ తారీఖు నుంచి ఇస్తంటున్నాడు. నెల రోజులు రాకముందుకే అప్పుడే ఏంది అంటున్నారు. మరి 10 సంవత్సరాల నుంచి ఏం చేసిర్రు? అప్పుడు లేదు ఈ తెలివి. అయితే ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వాన్ని పడగొడతారా? ఇంత దారుణంగా మాట్లాడేది? ప్రజాస్వామ్యంలో ప్రజలు ఓటు హక్కుతోని మిమ్మల్ని ఓడగొట్టి తీర్పిస్తే ఆ తీర్పుకు కూడా గౌరవం లేకుండా చేస్తారా? ఏం జరిగింది? పోయినసారి కాంగ్రెస్ పార్టీలో ఉండి గెలిచి 12 మంది బీఆర్ఎస్ పార్టీలోకి పోతే ఈసారి ఎలక్షన్లో ఒకరన్నా గెలిచిర్రా? ఒక్కరు కూడా గెలవలే. దానికి నిదర్శనం ప్రజలు అన్నీ ఆలోచిస్తున్నారు. గుర్తుపెట్టుకో. ఒక పార్టీలో గెలిచి ఒక పార్టీలోకి పోతే అధికారం కోసము ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ఇప్పుడు ప్రజలు కూడా అప్డేట్ అవుతున్నారు. ఇంకా ఎన్ని రోజులు మీరు గొర్రెలాగా ఉంచుతారు ప్రజల్ని? తస్మాత్ జాగ్రత్త. ఇకనైనా మంచిగా మాట్లాడు, మేము కూడా నీకు సమాధానం మంచిగానే ఇస్తాం. అది కాదు నేను అమెరికాలో ఉండి అడ్డగోలుగా వీడియోలు చేస్తా, అడ్డగోలుగా మాట్లాడతా రేవంత్ రెడ్డిని అని అంటే ఇక్కడ ఊరుకునేటోడు ఎవ్వరు లేడు. నీకు నీ కేసీఆర్ కేటీఆర్ ఎంత ముఖ్యమో మాకు మా రేవంత్ రెడ్డి కూడా అంతే ముఖ్యం.